గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. నరేంద్ర మోదీ గారు వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థుల్ని అలో చేయాలి అని చెప్పేసి బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు. సో మీరు టీటీడీలో కూడా అలో చేయండి అని ఇతను ప్రెస్ మీట్లు తెలంగాణలో ఎలా చూడాలి రెండింటిని కంపారిజన్? నాకు ఫస్ట్ నుంచి కూడా అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, ఈ భూములు అన్ని కూడా నీకు ఈజీగా చెప్తాను, నువ్వు అంత పెద్ద క్వశ్చన్ అక్కర్లేదు. చెప్పండి గురువుగారు. నువ్వు ఎప్పుడైనా ఆర్టీసీ బస్ ఎక్కావా? ఎక్కాను. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ కాదు నేను చెప్పింది సోమ. ఫ్రీ బస్ ఎక్కలేవు, నువ్వు ఎక్కలేవు అని చెప్పనని చెప్పా. ఓకే. అంటే పూర్వం అంటే మేము చిన్నప్పటి నుంచి మరి ఎర్ర బస్ ఎక్కిన వాళ్ళమే కదా. అంటే ఎక్కినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉందనుకో, ముందు ఎక్కకుండా ఏం చేస్తాను తెలుసా, ఆ టైర్ మీద కాలు వేసి ఆ రాడు పట్టుకుని కర్చీఫ్ వేసేస్తాం. అందరూ చేసిన పని అది. ముందు కర్చీఫ్ వేసేసి ఆ తర్వాత వచ్చి కూర్చుంటాం. సో ఒకడు ఏం చేశాడంటే, జోక్ ఇది కార్టూన్, ఒకడు ఏం చేశాడంటే పెద్ద దుప్పడ తెచ్చాడు, బస్సు పైన ఇచ్చాడు. అదే ఒక బోర్డు అండి, అంతే, అంతమించి ఇంకేమీ లేదు. మీకు ఇంకా బాగా చెప్పాలంటే అది ఏదో సినిమా మరి నాకు తెలీదు. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ వెళ్ళను నాకు ఈ మధ్య బాగోలేదు, చాలా బాగుంది, అది చాలా బాగా తీశాడు, అది ఎలాగేవి చెయ్యి అన్నాడు. చూశాడు, నాకు ఏదైనా ఒకటి చూస్తే మనసు పాడైపోతుంది, మీకు ఆ కళ్యాణ మండపం తెలుసా అన్నాడు. తెలుసు, దానికి ఎదురుగా ఒక రెడ్ బంగ్లా ఉంది తెలుసా? తెలుసు. అది నాకు వస్తే కానీ మనశ్శాంతి లేదన్నాడు. అది నాదే సార్ అంటే ఆ డాక్టర్ పేక పట్టుకుంటాడు. నీకు మనశ్శాంతి కావాలా, బంగ్లా కావాలా అంటాడు. నీ భార్య బిడ్డలు కావాలా, బంగ్లా కావాలా అంటాడు. సార్ 20 ఏళ్ళు కష్టపడి కట్టుకున్నాను సార్, చూడు నా మనసు ఇక్కడే పాడైపోద్ది అంటాడు. సేమ్ స్టోరీ అంతే. ఇంకా అలా నీకు అర్థం కావాలని చెప్పాను. అలాగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే అతని దాకా రీచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒక బోర్డు అంటే ఏంటి వాళ్ళని అడగచ్చు. ఒకసారి నన్ను అడిగావమ్మా, ఒకసారి వాళ్ళని అడుగు ఎవరినన్నా. ఇక్కడ మల్కాజ్గిరి 750 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు ఆపేశారట, అంటే బస్సు పైన దుప్పటేశారని. మా రెడ్డికి బాగా అర్థమైంది, జగదీష్ కూడా అర్థమైంది, నీకు కూడా అర్థమైంది, మరి మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు ఈ కెమెరా కావాలమ్మా నాకు, వెంటనే వేసిస్తే అయిపోయి నాదే, వడేస్తే నాదే. అలాగా జోక్ ఏంటంటే అసలు ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ అనుకుంటున్నారో వీళ్ళెవరో ముస్లిమ్స్ కూడా కాదు. ఈ నా మాటలు కాదు సుమా. ప్లీజ్ ఆస్క్ కాశ్మీర్ సీఎం ఆర్ హిజ్ ఫాదర్ ఆర్ మాజీ సీఎం ఆఫ్ కాశ్మీర్ ఆర్ సో మెనీ అదర్ ముస్లిమ్స్. మేమంతా ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళమే అని. పోనీ ఇతర ముస్లిం కంట్రీస్ వాళ్ళని అడగండి, వాట్ ఈజ్ అబౌట్ ఇండియన్ ముస్లిమ్స్ అని. మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే మక్కాకి వెళ్ళండి. మక్కాలో స్పర్శ దర్శనం మనం శ్రీశైలంలో ఏం చేసి స్పర్శ దర్శనం చేసుకుంటాం కదా, సేమ్ అదే స్పర్శ దర్శనం. అక్కడ 7 ప్రదక్షిణలు, పైన పానవట్టం, తెల్ల బట్టలో గుండు కొట్టుకోవడం. మనం ఇక్కడ బెల్లం అది నైవేద్యం మైసమ్మకి, ఆవిడికి పెడతాం కదా సమ్మక్కి, అలా బెల్లం ఇచ్చినా అక్కడ గొర్రెనిస్తాడు. మీకు కావాలంటే ఎవిడెన్స్లు బోల్డ్ ఉన్నాయి. సో కేవలం ఈ దేశాన్ని ఆక్రమించడానికి అది ఒక వే అంతే తప్ప. ఇప్పుడు 750 ఎకరాలు మల్కాజ్గిరి కొట్టండి, ఏమవుతుందో చూడండి. ఎందుకు ఆ రిజిస్ట్రేషన్లు ఆపేశారు ఓసారి అడుగమ్మా. ఔరంగజేబు ఎప్పుడు వెళ్తూ మీరంతా ఇక్కడ వచ్చపోసుకోవచ్చు అని చెప్పాడు, అందుకని మాది అంటే ఉదాహరణ చెప్పాను. ఇంకా దాంట్లో ఎవిడెన్సులు ఎథిక్స్లు ఇంకా పట్టాలు అలాంటివి ఏమి ఉండవు.
ఇప్పుడు ఇది నేను పట్టుకుపోవాలమ్మా, ఇది కొట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఎత్తే అయిపోయింది అదే కెమెరా, అంతే, అంతమించి ఏం లేదు. సో కాబట్టి రైల్వే స్టేషన్ మాదే, అంతెందుకు తెలుసు? ఇంకోటి తెలుసా నీకు? హర్యానా అనుకుంటున్నానా? కాదు కాదు, హర్యానా హైకోర్టు మాదే అన్నారు. పాప వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నువ్వు మొట్టమొదటి సినిమా చూసావా? చూసాను. ఆ సాంగ్ వేసుకుంటే సరిపోద్ది అంతే, అంత మించి ఏమీ లేదు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ విషయంలో మనం ఆశ్చర్యపడేది ఏం లేదు. అయితే ఇప్పుడు ఒక బోర్డులో ఉండాల్సిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండటానికి ముస్లిమేతరులు ఉండాలి. కానీ తిరుమలకి దీనికి సంబంధం లేదు. టీటీడీ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎవరిని కబ్జా చేయలే, ఎవరిని ఇస్తే తీసుకున్నారు. వక్ఫ్ అలా కాదుగా, అది కూడా మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ మాటలోనే సుమా, నా సొంతం కాదు, మళ్ళీ ఆయన మాటలే పెట్టండి వీడియో చేసినప్పుడు ఎడిటింగ్. 130,000 ప్రాపర్టీస్ మనమని మనం క్లెయిమ్ చేసాం యూపీలో. ఇందులో 120,000 వాటికి మన దగ్గర ఎవిడెన్సులు లేవు, వాట్ టు డూ అని ఆయనే అన్నాడు. ఈ కెమెరా మాదే అన్నాను నేను. ఇప్పుడు నువ్వు వెంటనే మీ ఆయనకి ఫోన్ చేస్తావు, లేదా పిలుస్తావు, లేదా వాడు సాయిగాని రమ్మంటావు, ఇందే అంటున్నాడంటావు. అంటే అప్పుడు మీ ఆయన అడుగుతాడు మీదే అని రుజువు ఏంటని. అంటే మా క్లాత్ వేసాం కాబట్టి మాదే అంటాను. కోర్టుకి వెళ్తే చేరడం అలాగే, అంతే. నువ్వు ఊరికే ఉదాహరణ చెప్పాను.